డియర్ ఫ్రెండ్స్, దొంగతనాలు ఈ మధ్య అందరూ ఎలా చేస్తున్నారంటే లేడీస్ కూడా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్తున్నారు. తోడు నీడ రాజేశ్వరి సేవ వెళ్తుంది. పార్వతీరెడ్డి అండ్ అదర్స్, విజేత, సంజన, విశాల్ సేవలు వెళ్తాయి. మా ఇంట్లో దొంగతనం చేసిన వాళ్ళు అందరూ బూడిద అవుతారు ఇహపరాల్లో అర్జెంట్లీ ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ. ఆ వెంకటు, సుమిత్ర, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అండ్ ఫ్రెడ్, ఇలియట్, కెవిన్ సేవలు వెళ్తాయి. వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్స్ కూడా ఉన్నాయి. ఎఫ్ఐఆర్ 103 ఆఫ్ 2015, ఎఫ్ఐఆర్ 1961 ఆర్ 1960 ఆఫ్ 2020 అండ్ ఎఫ్ఐఆర్ 48 ఆఫ్ 2022, ఎఫ్ఐఆర్ 1961 ఆఫ్ 2021. ఇన్ని ఉన్నాయి. కలగడతో చెప్పుకునే కబుర్లే మిగిలినవి. దేవి క్షేమమా అంటే దేవరవారు క్షేమమా. ఎస్, తమ కడగంటి చూపే కరువైనది అంటే తమ కరుణా కటాక్షమే అరుణైనది. ఇప్పుడు ఎఫ్ఐఆర్లే మిగిలిపోయినాయి, తలగడతో చెప్పుకునే కబుర్లే మిగిలినాయి అని. వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. ఇంట్లో దొంగతనం చేసి, డెకాయిటీ చేసి, అందరూ మన ఇంట్లో మన సొమ్ము తిని బతికినోళ్ళు, మనం వేసిన ఎంగిలి మెతుకులతో బతికినోళ్ళు, కృతజ్ఞత లేని అసలు కషాయోళ్ళు, గ్రాటిట్యూడ్ లేని వాళ్ళు మా ఇంట్లో డెకాయిటీ చేసి లక్షలు, కోట్లు, మిలియన్స్, మా నగలు, బంగారం, వాల్యుబుల్స్, ఎక్స్పెన్సివ్ థింగ్స్ అన్నీ దొంగతనం చేసి ఆఖరికి నెక్స్ట్ డే ఎక్కడ ఎఫ్ఐఆర్ వేస్తానో అనో మరి లేకపోతే వాళ్ళ బుద్ధి తీరలేదు దరిద్రులకి. నా బ్యాగ్లో ఉన్న 500 రూపాయల నోటు కూడా దొంగతనం చేసింది. ఇది వైజాగ్ రాధా, విశాఖపట్నం రాధా కూడా తెలుసు. ఎస్, రమణారావు కూడా దిక్కులేని చావు చచ్చాడు. ఎస్, విశాఖపట్నం రాధా కూడా దిక్కులేని చావు చేస్తుంది. రాజేశ్వరి ఆఫ్ తోడు నీడ కూడా మా ఇంట్లో అన్ని డెకాయిటీలు చేసి, మీరు వెల్ ఆఫ్ కాబట్టి మీరందరూ మాకు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? మేము వెల్ ఆఫ్ అయితే మీకు ఇవ్వాలని రూల్ ఏం లేదు. సుప్రీంకోర్టు అలా ఏం చెప్పలేదు. ఏ దేశంలోనూ ఏ కాన్స్టిట్యూషను, ఏ రాజ్యాంగము అలా చెప్పట్లేదు. ఏ రిలీజన్ కూడా అలా చెప్పట్లేదు. ఎస్, ఏదో మనకిష్టమై ఇస్తే తీసుకోవాలి. కానీ ఆ దిక్కుమాలిన వాళ్ళు, లంజల వాళ్ళు, రాజేశ్వరి, ఆ తోడు నీడ ఆడవాళ్ళు, కరెంటున్న ఆడవాళ్ళు సర్వనాశనమై బూడిదవుతారు. కవిత, శుభ, మాస్టీన్ ముష్టోళ్ళు, విచారణీలు, దొంగలు, బిచ్చపోళ్ళు, బెగ్గర్సే. బట్ మాస్టీన్ ముష్టోళ్ళు శుభ, కవిత, వాళ్ళ పిల్లల శవాలు వెళ్ళి పొద్దున్న లేస్తే అడక తినడం, ముష్టి ఎత్తడం, దొంగతనం చేయడం, విచారం చేయడం తప్పితే ఆ కరెంట్ ఉన్న తోడు నీడ పీపుల్కి వేరే ఏం పని లేదు. వాళ్ళు నాశనమై బూడిదయ్యే పరాల్లో వాళ్ళ పిల్లల శవాలు కూడా వెళ్తాయి. ఆలోచించి చూస్తే మీకే నేను చెప్పింది కరెక్ట్.